సో ఈ ఐపీఎల్లో ముంబై, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అంటే ఒక ట్రై సిరీస్ లాగా జరుగుతాయి అనమాట. 3 టీమ్స్కి మ్యాచ్లు కంబైన్డ్గా కంటిన్యూస్గా అటు ఇటు షఫుల్ అవుతా జరుగుతాయి అనమాట. అలాగే మన ఆర్సీబీకి పంజాబ్ కూడా 2 మ్యాచెస్ అనమాట, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి, గ్యాప్ లేకుండా. ఒకటి పంజాబ్లో, ఒకటి ఆర్సీబీలో. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ అంటే బెంగళూరులో మ్యాచ్ ఉంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కర్స్ని బ్రేక్ చేస్తుందా ఇవాళ లేదా తెలియట్లేదు. మరి హోమ్ గ్రౌండ్లో విన్నింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. బట్ ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్లో విన్ అయితేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అన్ని హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు ఓడిపోతే ఇంకా మిగతా అవే మ్యాచ్లు గెలిచినా కూడా నెట్ ఉండదు, వేరే టీంకి అవకాశం ఉంటుంది ఈజీగా గెలిచి టాప్ ప్లే ప్లే ఆఫ్స్కి రావడానికి అనమాట. చూడాలి మరి ఇంకా ఇవాళ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందా లేదా పంజాబ్తో అన్నది ఈరోజు మ్యాచ్ చేజింగ్ బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా. సెకండ్ బ్యాటింగ్ ఎవరిది పడితే వాళ్ళకి ఈజీ అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు స్కోర్ టార్గెట్ భారీగా పెడితే తప్ప అంత అవకాశం ఉండదు. బట్ సెకండ్ బ్యాటింగ్ అయితే ఎక్కువ కంఫర్టబిలిటీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కింద చెప్పేసేయండి కామెంట్స్లో.